దశనామములలో లేదు. సరే, శ్రీరామనామం గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అది తారకనామం. తారకనామం అంటే మనకి సంప్రదాయంలో రెండింటిని తారకనామాలుగా చెప్తాం. ఒకటి ప్రణవము, రెండవది శ్రీరామనామము. ప్రణవము అంటే ఓంకారం. ఓంకారానికి సంబంధించినంత వరకు అందరూ ఆ అక్షరాన్ని ఉచ్చరించడానికి, ప్రత్యేకించి దీర్ఘ ప్రణవం చెయ్యడానికి, ప్రణవజపం చెయ్యడానికి అధికారం ఉండదు. కేవలంగా సన్యాసులు మాత్రమే ప్రణవజపాన్ని ఎక్కువగా విధింపబడి ఉంటారు. కానీ గృహస్థు కాదు, అన్ని ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు, బ్రహ్మచారి దగ్గర నుంచి సన్యాసాశ్రమం వరకు అన్ని ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు అవధరించవలసినటువంటి నామం, ఆశ్రయించవలసినటువంటి నామం శ్రీరామనామం. శ్రీరామనామానికి తారకనామమని పేరు. తారకము అంటే అది